వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. కడప జిల్లా ప్రొద్దుటూరు గోల్డ్ వ్యాపారి కిడ్నాప్ కేసులో కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. కిడ్నాప్ కు పాల్పడింది పోలీసులే అన్న విషయం తెలుసుకొని షాక్ కు గురవుతున్నారు లోకల్స్. ఇద్దరు బంగారు వ్యాపారుల మధ్య ఉన్న లావాదేవీల వ్యవహారంలో పోలీసులు అనుసరించిన తీరు వివాదాస్పదమవుతోంది. చట్టాన్ని అతిక్రమించి ఎవరి మెప్పు కోసమో తీసుకున్న చర్యలు వారి మెడకే చుట్టుకున్నాయి. 4 ఏళ్ల కిందట నమోదైన కేసులో పోలీసులు ఎందుకింత చట్టవిరుద్ధంగా వ్యవహరించారు? కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపుతున్న బంగారం వ్యాపారుల వ్యవహారంపై ఐ న్యూస్ కడప రిపోర్టర్ ప్రసాద్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. చట్టాన్ని ఎవరు అతిక్రమించకూడదు. చట్టాన్ని చేతిలో తీసుకుంటూ ఏం జరుగుతుందో ఇటీవల అనేక దృష్టాంతాలు మనం చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు చెందిన ఇద్దరు బంగారు వ్యాపారులకు, హైదరాబాద్ లోని బంగారు వ్యాపారులకు మధ్య జరిగినటువంటి ఆస్తి వివాదాల్లో ప్రొద్దుటూరు పోలీసులు జోక్యం చేసుకోవడం, సివిల్ పంచాయతీ దిగడం ఇక్కడ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆ కేసు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టినప్పటికీ కూడా కోర్టు అనుమతించకపోవడం ఇక్కడ సంచలనంగా మారింది. ఎప్పుడూ లేని విధంగా అర్ధరాత్రి వరకు కోర్టు విచారణ చేసి ఇద్దరు నిందితులకు సొంత పూచీకత్తు మీద బెయిల్ మీద విడుదల చేయడం. ఇదే నేపథ్యంలో ఈ సివిల్ పంచాయతీలో ఎవరైతే జోక్యం చేసుకున్నారో 1 టౌన్ సీఏ తిమ్మారెడ్డిని జిల్లాధికార యంత్రాంగం విఆర్ కు బదిలీ చేయడం సంచలనం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు జరిగిన బంగారు వ్యాపారుల కిడ్నాప్ తర్వాత జరిగిన పరిణామాలపై ఐ న్యూస్ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వ్యవహారాల్లో పోలీసులు సరిగా లేదంటూ జడ్జి ఎవరైతే నిందితులు అయితే రిమాండ్ తీసుకొచ్చారో వాళ్ళని బెయిల్ ఇచ్చి వెనక్కి పంపిన ఘటన మనం నిన్న ప్రొద్దుటూరులో చూసాం. అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగింది. గతంలో ఎన్నో విధంగా ఈ విచారణ సాగడం మనకు ఒక ఆశ్చర్యం కలిగింది. సార్, దీనికి సంబంధించినటువంటి అడ్వకేట్ రామప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, జరిగిన వ్యవహారం ఎట్లా చూడొచ్చు? ఇది ఖచ్చితంగా భారత న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని చాటుతుంది. ఎందుకంటే న్యాయస్థానం తలుపులు ఎప్పుడూ న్యాయం కోసం తెరిచి ఉంటాయనేది నిదర్శనం. గౌరవ న్యాయస్థానం వారు నిన్న నిందితులకు రిమాండ్ పోలీసు వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళ నిందితుల వాదన విని వాళ్ళను పోలీసులు టార్చర్ చేశారనే విషయాన్ని వాళ్ళ ద్వారా విని ఒక ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళని రెఫర్ చేసి అక్కడ నుంచి వాళ్ళ సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత న్యాయస్థానం వారు పోలీసు వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన రిమాండ్ రిపోర్ట్ తో పాటు మిగతా డాక్యుమెంట్స్ ను పరిశీలించి చట్ట ప్రకారము భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము నిందితులకు అరెస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా రీజనబుల్ టైంలో గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ను ఫర్నిష్ చేయాలి. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ను ఫర్నిష్ చేసి వాళ్ళు తీసుకొని అందులో అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాలి. ఒకవేళ అట్లా నిందితుల నుంచి అరెస్ట్ చేసిన వెంటనే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ను వాళ్ళకు సర్వ్ సాధ్యం కాకపోతే రిమాండ్ కు ప్రొడ్యూస్ చేయడానికి 2 గంటల ముందు కనీసం వాళ్ళకు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ను వాళ్ళకు కాపీ ఇచ్చి వాళ్ళ నుంచి అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. కానీ న్యాయస్థానం వారికి పోలీసులు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ లో ఎక్కడ నిందితులకు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ను ఫర్నిష్ చేసినట్టు ఎలాంటి రికార్డు లేదు. కేవలం నిందితుల సంతకాలు లేవు, విచారణాధికారి సంతకం మాత్రమే ఉంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత గౌరవ న్యాయస్థానం వారు ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నిందితులకు రిమాండ్ తీసుకుండా బెయిల్ మీద తలుపు బాండ్ మీద బెయిల్ మీద రిలీజ్ చేయమని ఉత్తర్వు ఇచ్చారు. 2021 కేసు మంచి పోలీసులు వ్యవహరించే తీరు పట్ల కొంత విమర్శలు జరుగుతున్నాయి. అసలు ఇలాంటి చట్టబద్ధమైనటువంటి వ్యవహారంలో ఇలా చేయొచ్చు అంటారు? జనరల్ గా ఈ నేరము ఆరోపించిన సెక్షన్లకు లిమిటేషన్ అయితే లేదు యాక్చువల్ గా అయితే. ఎందుకంటే 3 ఏళ్ల వరకు శిక్ష నిర్దేశింపబడిన నేరాలకు మాత్రమే లిమిటేషన్ ఉంది 468 సిఆర్పిసి ప్రకారం. కానీ ఎఫ్ఐఆర్ కట్టవచ్చు. కానీ ఎఫ్ఐఆర్ కట్టిన విత్-ఇన్ డేస్ లో విచారణ కనీసము ప్రాథమిక విచారణ జరపకుండా 20వ తేదీ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 23వ తేదీ దాన్ని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లకు ట్రాన్స్ఫర్ చేసి అదే రోజు వాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా అరెస్ట్ చేయడం అంటే కొంచెం చట్టాన్ని ఉల్లంఘించినట్టు. కోర్టు చాలా సున్నితంగా రికార్డులను పరిశీలించిన తర్వాత నిందితులకు బెయిల్ మంజూరు చేయడం. ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దాటిస్తుంది. దీనిపై మరింత సమాచారం మనం ముందుకెళ్దాం.
కడప జిల్లా ప్రొద్దుటూరులో కలకలం రేపినటువంటి బంగారు వ్యాపారి కిడ్నాప్ వ్యవహారం ఒక రకంగా చెప్పాలంటే సుఖాంతమైందని చెప్పాలి. నిన్నటి రోజున ఏదైతే 1 టౌన్ పోలీసులు ప్రొద్దుటూరు మొదట అదనపు జడ్జికి ఎదుట హాజరుపరిచారో, తర్వాత విచారించినటువంటి జడ్జి వీళ్ళకి 20,000 సొంత పూచికతో బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ బెయిల్ వ్యవహారం రావడానికి తర్వాత పోలీసులు పెట్టినటువంటి కేసు వ్యవహారం మొత్తం ఒక హైడ్రామా నడిచింది. మొత్తం ఈ వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి అనేక అనుమానాలు తర్వాత ఆరోపణలు పెద్ద ఎత్తున బయలుదేరారు. మొత్తానికి ఈ కేసు నుంచి ప్రస్తుతానికి తాత్కాలికంగా బయటపడినటువంటి బంగారు వ్యాపారి శ్రీనివాసులు తర్వాత అతని భార్య శ్రీలక్ష్మి అంతా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ కేసు మొదటి నుంచి ఏ రకంగా వీళ్ళు ఇబ్బంది పడ్డారు, తర్వాత పోలీసులు ఏ రకమైన వీళ్ళు ఇబ్బందులు గురి చేసిన విషయాలు తెలుసును. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ 2021లో నమోదైన కేసు సంబంధించి ఇవాళ పోలీసులు అంటే గత 3 రోజులు జరుగుతున్న వ్యవహారంలో మిమ్మల్ని అరెస్ట్ చేయడం, తర్వాత వేరే ప్రైవేట్ ఫామ్ హౌస్ తీసుకుని అక్కడ నిర్బంధించడం, తర్వాత మీ సోదరుని తాడుపత్రి నుంచి తీసుకొచ్చడం జరిగింది. సార్ మొత్తానికి ఏం జరిగింది? సార్ నేను శుక్రవారము రాత్రి షాపు 8:20 మూసి శివాలయం సెంటర్ ద్వారా నేను ఇంటికి వస్తూ ఉంటే బండిలో నేను మా భార్య ఇద్దరం బండిలో వస్తూ ఉంటే ఒక ప్రైవేట్ వెహికల్ వాళ్ళు అక్కడ పెట్టుకొని ఉన్నారు. దాని తర్వాత లోపల నుంచి వాళ్ళు ఒక నలుగురు 5 మంది ఉన్నారు. దిగి నా బండి ఆపి మీరు బండి ఎక్కండి అని అన్నారు. మా మిస్సెస్ ఉండి ఎక్కడికి సార్ అని అంటే వాళ్ళు 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి లేమ్మా నువ్వు అని అంటే నేను మా మిస్సెస్కు బండి బీగం ఇచ్చి నువ్వు అక్కడికి రా, వాళ్ళు పోలీసులు అంటున్నారు, అవునో కాదో తెలుస్తుంది, మీరు అక్కడికి రండి నువ్వు అని చెప్పినాను మా మిస్సెస్కి. అంటే అక్కడికి పోతే మా మిస్సెస్ అక్కడికి వెళ్ళింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పోతే నేను లేనని చెప్పింది. నన్ను టీవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర వరకు ప్రైవేట్ వెహికల్లో తీసుకొని పోయి అక్కడి నుంచి తిమ్మారెడ్డి సిఐ సారు పోలీస్ వెహికల్లో తీసుకొని అక్కడి నుంచి ఈ వెల్లాల దగ్గర ఉన్న నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఫామ్ హౌస్లోకి పిలుచుకొని పోయి అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఇంకా ఒక 8 మంది పోలీసులు, ఒక 2 ఎస్ఐలు, ఈయన 3 టౌన్ సిఐ వేణుగోపాల్ సారు అందరూ వచ్చారు. తీసుకుపోయిన తర్వాత అసలు ఏం చెప్పారు మీరు? అసలు దేనికోసం తీసుకొచ్చామని చెప్పారు, అసలు ఏం చేశారు? మీ తమ్ముడు బాకీ ఉన్నాడు, మీ తమ్ముడు బాకీకి గాను పిలుచుకొని వచ్చినాము అన్నారు. అప్పటికే మా తమ్ముడిని అక్కడ ఉంచున్నారు. తాడిపత్రి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఒక రూమ్లో నన్ను ఒక రూమ్లో పెట్టారు. దాని తర్వాత ఇంకా పోలీసులు కొంచెము నువ్వే డబ్బు కట్టాలని ఒత్తిడి తెచ్చిన తర్వాత పొద్దున మాట్లాడతాంలేని ఇంకా నైట్ వెళ్ళిపోయారు. మాకు పొద్దున 10:30కు విజయవాడ నుంచి వసంత కుమార్ అనే అడిషనల్ ఎస్పీ అంట ఆయన వచ్చాడు. సిఐ వేణుగోపాల్ సారు, ఈయన 1 టౌన్ సిఐ తిమ్మారెడ్డి సారు, ఇద్దరు ఎస్ఐలు, మిగతా సిబ్బంది అందరు కలిపి వచ్చి వెంకటస్వామిని విచారణకు రెడీ చేసినారు. వచ్చిన తర్వాత ఏం వెంకటస్వామి నువ్వు ఈ రాహుల్ శర్మ దగ్గర అప్పు చేసినావా, ఇంకా మిగతా వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసినావా అని అడిగినారు. ఇతనుండి నేను రాహుల్, ఆయన హేమంత్ శర్మ అనుకుంటారు సార్, ఆయన దగ్గర నేను 20 లక్షల రూపాయలకు సెటిల్మెంటు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజు సమక్షంలో సెటిల్మెంట్ చేసినాడు సార్ 2021లో. ఆ 2021లో 20 లక్షల రూపాయల సెటిల్మెంట్కి గాను 10 లక్షల రూపాయలు నేను డబ్బులు కూడా అప్పుడు కట్టినాను. దానికి గాను నాకు హేమంత్ శర్మ నాకు కాగితపూర్వకంగా రాసి సంతకం కూడా పెట్టి ఇచ్చినారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పిలుచుకొచ్చినారు సార్. అసలు ఎందుకు మీ మీద ఈ రకమైనటువంటి పోలీసులు ఒక ఒత్తిడి చేయడం, తర్వాత డబ్బులు కట్టడం డిమాండ్, దీని వెనక వేరే కారణాలు ఉన్నాయనుకుంటున్నారు? అంటే నేను కొత్తగా తనిఖీ జ్యువెలర్స్ అని ఒకటి షాపు కొత్తగా మెయిన్ రోడ్లో పెట్టాను. ఆ మెయిన్ రోడ్లో పెట్టిన దానివల్ల ఒక వ్యాపారవేత్తకు, ప్రొద్దుటూరులో ఉండే ఒక వ్యాపారవేత్తకు వ్యాపారము కొంచెం డౌన్ అయింది. దానివల్ల అతనే చేపించాడు. ఈ హేమంత్ శర్మ ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా వెంకటస్వామి బాకీ ఉండే వాళ్ళను అందరినీ పోగు చేసి హై లెవెల్లో ప్రెజర్ తెచ్చి
ఆయననే ఈ కార్యక్రమం అంతా ఇదంతా మొత్తం చేసినాడని నా అనుమానం. అరెస్ట్ చేశారు, తర్వాత కోర్టు హాజరు పెట్టారు. కోర్టు సందర్భంలో మీరు జడ్జికి మీ యొక్క సమస్య చెప్పని చెప్తారు, ఏం చెప్పారో అసలు జడ్జి గారు ఏం ఆదేశించారు? జడ్జి గారు మేము కోర్టుకు పోయినాము. కోర్టుకు పోయిన తర్వాత మీకు ఏం జరిగింది అన్యాయము ఏం జరిగింది అని అడిగారు సారు. అడిగితే సార్ ఇట్లా మా తమ్ముడిని అతి దారుణంగా కొడతా ఉంటే ఇంక నేను ఆస్తి పత్రాలు ఇస్తాలే అని చెప్పి 7 కోట్ల రూపాయలు నేను ఆస్తి పత్రాలు ఇస్తాలే అని చెప్పి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత పోలీసులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చొని 7 కోట్ల రూపాయలు మా ఆస్తి పత్రాలను తీసుకొని మా షాపు బీగాలు కూడా తీసుకొని వెళ్ళారు. అమ్మ చెప్పండి, మొత్తం మీ భర్త గారిని అరెస్ట్ చేసిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ తిరిగారు, తర్వాత చాలా మంది తర్వాత ఎమ్మెల్యే జోక్యంతోనే మీ భర్త బయటకు రావడం. అసలు ఆ సందర్భంలో ఏం జరిగింది, మీరేమి ఎదుర్కొన్నారు చెప్పండి. నేను 3 టౌన్కి కార్ ఆపాను సార్, శివాలయం సెంటర్లో కార్ ఆపి 3 టౌన్కి వెళ్ళాడు, రాండిమ్మా మీ ఆయన అక్కడికి తీసుకొస్తున్నాము అన్నారు సార్. నేను సర్లేండి సార్ అని బండి నెంబర్ అయినా నాకు పోలీసు వాళ్ళ మాది లేదు సార్ మీరు అని నేను అక్కడే క్వశ్చన్ వేసాను వాళ్ళను. పోలీసు వాళ్ళు అలాగ లేరు ఎందుకంటామో మేము పోలీసు వాళ్ళమే కంపల్సరీగా 3 టౌన్కి రామ్మా అక్కడే ఉంటాను. నేను కార్లో ఎక్కడానికి కూడా చాలా ప్రయత్నం చేసిన సార్, వద్దొద్దమ్మా కార్లో ఎక్కకూడదు నువ్వు మీరు స్కూటీలో రాండి అన్నారు. నేను కార్ నెంబర్ చూస్తామని సెల్ ఫోన్ బ్యాగ్లో నుంచి తీసిన ఫోటో కొడదామని అంతలోకి ఇద్దరు నా బండి చుట్టూ నిలబడేస్తున్నారు. కార్ నేను ఇట్లా తల కిందకి ఎత్తి పైకి ఎత్తేలోపే కార్ మూవ్ అయిపోయింది. నేను వెంటనే 3 టౌన్ అన్నారు కదా వెళ్ళాను సార్. పోతానే కానిస్టేబుల్ మొత్తం అంతా స్టాఫ్ అంతా కూర్చోన్నారు. మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు అక్కడ. నేనంతా తిరుగుతా ఇక్కడెక్కడున్నాడు ఈయన అంటే నేను 2 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నామా, ఇక్కడ సీను రాలేదు అని చెప్పినాడు. ఇంక నేను లోపలికి వెళ్ళలేదు, ఆఫీస్లో కేసు ఫైల్ చేయలేదు. అక్కడ ఒక కారు ఉంది, కార్లో మా ఆయన 7 సీటర్ కార్లో మా ఆయన తీసుకొచ్చినారు అంటే నాకు అక్కడ కానిస్టేబుల్ ఇక్కడ సంవత్సరం నుంచి 7 సీటర్ కార్ అది మూలను పడింది మా ఇన్నోవా కారు, ఏ కార్లు మావి లేవు పోలీస్ కార్లు అన్నారు. అంటే ఇంకా అర్థమైపోయింది నాకు ఇదేదో మిస్టరీగా ఉంది బా అనేసి నేను వితిన్ సెకండ్లో మళ్ళీ నాకు ఎక్కడ ఇబ్బంది జరిగిందో అక్కడికి పోయినాను. అక్కడ శివాలయం సెంటర్ కదా పెద్ద కెమెరా ఉంటుంది, నాకేం ఇబ్బంది ఉందిలేండి అనుకున్నాను. అక్కడికి మళ్ళీ వచ్చి చూసినాను. మళ్ళీ అక్కడి నుంచి నేను శివాలయం సెంటర్ ఏ స్టేషన్ పరిధి వస్తుందో అని కనుక్కొని నన్ను 2 టౌన్కి బొమ్మ కంప్లైంట్ చేసాయి అక్కడ అన్నారు. 2 టౌన్కి పోయాను. 2 టౌన్లో ఎవ్వరే కానీ నన్ను అసలు పట్టించుకోలేదు, ఇక్కడ ఏం లేదు అనేసి అన్నారు. మళ్ళీ 1 టౌన్కి పోయినానండి. అక్కడ 1 టౌన్లో కూడా కంప్లైంట్ ఏం తీసుకోలేదు. కూర్చోమ్మా టెన్షన్ పడాక ఏం జరిగిందమ్మా. అసలు ముందు దారుణం ఏంటంటే ఏ స్టేషన్లలో ఆ స్టేషన్లకు సంబంధించిన సిఐ గారు ఎవ్వరూ లేరు. ఇంక నేను ఏం చేయాలో నా కంప్లైంట్ ఎవరు తీసుకుంటారో అర్థం కావడం. అందులో మా ఆయన ఒక యాపిల్ ఫోన్ రింగ్ అవుతుంది. దాదాపు 8:30కు ఆయన తీసుకెళ్తే 1.5 అవర్ పైన యాపిల్ ఫోన్ రింగ్ అయింది. నేను 1 టౌన్కి వచ్చిన తర్వాత కూడా సార్కి అదే చెప్పాను, సార్ యాపిల్ ఫోన్ ట్రేస్ చేయొచ్చు కదా సార్, ఈ ఫోన్ రింగ్ అవుతుంది సార్ అని. సార్ ఫోన్లో నుంచి కూడా ట్రై చేసినాడు, రింగ్ వినిపించింది, ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నాకు కొంచెం ఏదో బల్బ్ వెలిగింది, ఇక్కడ ఏదో జరిగింది అనేసి. ఇంక నేను లోపలికి కూడా పోలేదు, బయటకు వచ్చేసినాను. ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటున్నాను? ఇదే అప్పులు, ఇప్పుడు అప్పులు మీ మరిది అప్పులు చేసినాడు అవంతా అన్నారు. కానీ నాకు ఆ నిమిషంలో అవన్నీ కనపరాలేదు. నేను ఒక 2 నెలల క్రితం మన ప్రొద్దుటూరులో ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి, మా ఆయన కిడ్నాపే చేసినారు, ఈ హైడ్రామా లాగుంది. అయితే కెమెరాలు ఉన్నాయి కదా, బండి నెంబర్ నాకు కనపడకుండా వాళ్ళు మాయ చేసినారు కానీ కెమెరాలు కంటికి పడతాయి కదా శివాలయం సెంటర్లో అనుకున్నాను. ఇంక ఈ పోలీసు వాళ్ళతో పెట్టుకుంటే మనకు కాదని నేను బయటకు వచ్చేసి శివాలయం సెంటర్ అన్ని చోట్ల చివరికి లాడ్జికి కూడా పోయినాను. లాడ్జిలో కెమెరాలు ఉంటాయి కదా కంపల్సరీ, లాడ్జి శివాలయం సెంటర్ ఉండే చుట్టూ మెడికల్ స్టోర్ ప్రతి ఒక్కటి తిరిగినాను. ఎక్కడే కానీ అన్ని కెమెరాలు ఆఫ్, ఎవరు కెమెరాలు చూపించడానికి మాకు అంగీకరించలే. ఒక కానిస్టేబుల్ని కూడా పట్టుకుంటే కూడా వాళ్ళు లేవమ్మా పని చేయడంలే అసలుకి అని చెప్పేసినారు. దిక్కుదోచని పరిస్థితుల్లో నాకు ఆ రోజు అయిపోయింది. 10:30-11 గంటలకు నేను లాయర్ సార్ దగ్గరికి వెళ్ళినాను. సార్ అయినా ఏం చేస్తాడని సార్ కూడా 1 గంట కూర్చోబెట్టుకొని తెల్లారితే కానీ ఏం చేయలేములేమ్మా 1 టౌన్కే పోయి 1 టౌన్ పరిధికి వస్తుంది శివాలయం సెంటర్, అక్కడ పోయి కేసు రాసేసిమ్మా అన్నాడు. వెళ్ళినాను, రాసినాను. ఇంటికి పోమ్మా, ఇంటికి పోయి ఇంకా నిద్రపోండి, అందరు చెప్పేది నాకు ఇంటికి పోయి ప్రశాంతంగా నిద్రపోండి అని. మళ్ళీ రోడ్లు పట్టుకొని 1 గంట వరకు నా ప్రయత్నం నేను చేసినాను. ఏం చేసినా కూడా ఇంకేం చేసేది ఏం లేదని ఇంటికి వెళ్ళేసినాను. మళ్ళీ తెల్లవారినాక శనివారం ఉదయాన్నే 1 టౌన్కి వెళ్ళాను. ఆయన అయితే నన్ను చాలా కసురుకున్నాడు, నాకెప్పుడు కంప్లైంట్ ఇచ్చినావమ్మా, నువ్వు 3 టౌన్లో కంప్లైంట్ ఇచ్చి 1 టౌన్కి వచ్చినావు అని. నేను కంప్లైంట్ కూడా ఫోటో తీసుకున్నాను, కంప్లైంట్ ఉంది సార్ నా దగ్గర, నేను రాత్రే కదా సార్ వచ్చింటే ఎవరు నాకు రెస్పాండ్ కాలేదు, ఎవ్వరు లేరు ఇక్కడ, అసలు స్టాఫే లేకుండా 2 కానిస్టేబుల్ ఉన్నారని. లేరులేమో వాళ్ళు పని మీద పోయినారు అనేసి అన్నాడు. సరే ఇంక అక్కడే కూర్చున్నా సార్. తర్వాత మీకు ఎప్పుడు తెలిసింది మీ భర్తని నిర్బంధంలో ఉంచారు, తర్వాత పోలీసులు ఎప్పుడు తెలిసింది? నేను లాస్ట్కు డిఎస్పీ మేడం దగ్గరికి పోయినా, డిఎస్పీ మేడం కూడా బయటికి రాలేదు. నేను శనివారం సాయంత్రానికి నేను ఎమ్మెల్యే దగ్గరికి పోయినాను. ఎమ్మెల్యే గారు
నాకు 1 గంటలో మీ భర్తతో నేను ఫోన్ మాట్లాడిస్తా అన్నారు. ఇంటికి వెళ్ళమన్నారు, అక్కడ కూడా ఇంటికి వెళ్ళమన్నారు. నేను వెళ్ళలేదు. నేను ఫోన్ మాట్లాడిన తర్వాతే నేను ఇంటికి వెళ్తానని మొండిగా కూర్చున్నారు. నన్ను ఎంతమంది బలవంతం పెట్టినా పోలే. నా మొండితనానికి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్లో నేను కడపలో ఉన్నాను, ఫ్రెండ్స్తో పోయినాను, నువ్వు ఇంటికి వెళ్ళు. నేను అది నమ్మలేదు. కడప కాదు, ఫ్రెండ్స్ కాదు, నా ముందర జరిగిన దానికి ఫ్రెండ్స్ ఎట్లయితారు, ఇది నువ్వు అబద్ధం చెప్తున్నావని గట్టిగా ఏడ్చినాను. ఎమ్మెల్యే సార్కి, సార్ ఇక్కడ ఏదో అబద్ధం చెప్పేసారు, ఇది కాదు సార్ ఫోన్. ఈయన మాటలో ఈయనను కొట్టి ఏదో బెదిరించి మాట్లాడిపిస్తున్నారని నాకు మాటల్లో అర్థమైంది. నేను అక్కడే ఉండడం వల్ల ఎమ్మెల్యే సార్ ప్రమేయంతో కొంచెం నాకు మళ్ళీ 2వ ఫోన్ వచ్చింది. నేను ఇంటికి వస్తాను, నువ్వు ఇంటికి పోని. నేను రాను ఇంటికి. నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను కెమెరాలలో చూస్తే కానీ నేను ఇక్కడ సార్ కా నుంచి రానని నేను సార్ని ప్రాధాయపడి అక్కడే ఉన్నాను. నేను అంతే, సారు వస్తాడులేమో పొమ్మ, ఏం కాదు అని. సార్కి అసలుకి ఎమ్మెల్యే సార్కి చాలా కృతజ్ఞత చెప్పాలి. నేను వచ్చిన సిచ్యువేషన్లో సారు పూర్తి అనారోగ్యంతో, అంటే జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. అయినా సార్ ఆ కండిషన్లో నా కోసం వచ్చి నాకు 1 గంట సేపు నాకు కేటాయించి సార్ వల్ల నాకు మా ఆయనను చూపించినాడు. నేను కెమెరాలలో చూసిన ఒక వెహికల్ ఆగింది, ఈయన దిగుతున్నాడు. వెంటనే నేను కూడా ఇంటికి వచ్చినాను సార్. అలాగే మొత్తానికి ఈ వ్యవహారంలో వ్యాపార సంఘాలకు సంబంధించి బీసీ చైతన్య సమైక్య అధ్యక్షుడు కూడా రామలింగంతో ఉన్నారు. సార్ చెప్పిన ప్రొద్దుటూరు లాంటి వ్యాపార పట్టణంలో ఒక వ్యాపారిని ఈ విధంగా పోలీసులు తీసుకెళ్లడము చేయడం వ్యవహారం మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ప్రొద్దుటూరు పసిడిపురంగా ఒక ప్రశాంత వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ ఒక పద్ధతిలో వ్యాపారం చేసుకుంటూ పోతున్నారు. అలాంటి ప్రశాంత వాతావరణాన్ని ఈ పోలీసు జులుం వల్ల చాలా కలుషితం చేయడం జరిగింది. ఇటువంటి గత జగన్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి పోలీసుల అరాచకాలకు, దారుణాలకు పాల్పడి ఆ మత్తులో, ఆ భ్రమలో ఉంటూ ఈ పోలీసులు ఇంకా మత్తు వదలలేదు. ఆ విధంగానే ఈ యొక్క తనకంటి జ్యువెలర్స్ శ్రీనివాసులను వీళ్ళు దౌర్జన్యంగా బయటికి తీసుకెళ్ళి హింసించి కొట్టడం అనేది చాలా దారుణం. దీన్ని మేము బీసీ ప్రజా సమైక్య తరఫున, ప్రజా సంఘాల తరఫున మేము చాలా ఖండిస్తున్నాం తీవ్రంగా. ఇక మీద ఎప్పుడు కూడా ఇలాంటి దారుణం జరగకూడదని మేము కోరుకుంటున్నాము. ప్రొద్దుటూరులో ఇది ఒక కొత్త సంప్రదాయానికి, కొత్త ఉరవడికి ఈ పోలీసులు తెరలేపారు. దీంట్లో మేము చాలా ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇందులో మన ప్రొద్దుటూరు వరదారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా తొందరగా స్పందించి ఈ యొక్క ఇలాంటి సంఘటనలు ఆయన ఎప్పుడు ప్రోత్సహించడు, దాన్ని ఎప్పుడు ఆయన ఇలాంటివి ఖండిస్తాడు. ఆయన ఎంతో చొరవ తీసుకొని దీన్ని త్వరలో పరిష్కారం కావడానికి ఆయన కూడా కృషి చేయడం చాలా సంతోషమైన విషయం. ఆయన కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక మీదట ఇలాంటి పోలీసులు వాళ్ళు ఈ లాన్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకుండా ఇలాంటి సివిల్ పంచాయతీలు చేయడం అనేది చాలా దారుణం. ఇలాంటి సివిల్ పంచాయతీలు చేస్తామంటే ప్రొద్దుటూరులో చాలా కేసులు ఉన్నాయి. ఇలాంటివన్నీ పోలీసుల వారికి అప్పచెప్తాము, వాళ్ళన్నీ మాకు వసూలు చేసి ఇప్పించమనండి, కావాలంటే ఇంకా మేము ఆ విధంగా చేస్తాం. కానీ అలాంటి కొత్త సంప్రదాయానికి వీళ్ళు తెర తీయడం అనేది చాలా బాధాకరమైన విషయము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక మీద ఎప్పుడు కూడా ఇలాంటి అందులో 3 రోజుల నుంచి ఆయన లోపల పెడితే కనీసం డిఎస్పీ గారు కూడా స్పందించలే. అది చాలా దారుణమైన విషయం. కాబట్టి ఇలాంటి విషయాలలో మేము ఎప్పుడు కూడా బీసీ సమైక్యం ముందుకుంటుంది. ఇప్పుడు ఆయన వేరేగా తీసి పంపించారు తిమ్మారెడ్డి గారిని, సిఐని. అది కావాల్సింది ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రొద్దుటూరులో మొదట కిడ్నాప్ వ్యవహారంగా మొదలైనటువంటి ఈ తనకంటి జ్యువెలర్స్ వ్యాపార వ్యవహారం తర్వాత పోలీసులు కిడ్నాప్ చేశారు. తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో నిన్న రాత్రి బెయిల్పై రావడం జరిగింది. పోలీసులు ఇట్లాంటి సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకుని ఏకపక్షంగా వ్యవహరించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరులో కలకలం రేపినటువంటి వ్యాపారి కిడ్నాప్ వ్యవహారం తర్వాత కోర్టు దాకా వెళ్ళినటువంటి నేపథ్యం మనం చూసాం. అయితే ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో నిర్వహించేటువంటి కోర్టులో అర్ధరాత్రి వరకు విచారణ సాగడం, తర్వాత అది బాధితుల పక్షాలను బట్టి జడ్జి వారికి బెయిల్, వ్యక్తిగత పూచీ మీద బెయిల్ మంజూరు చేయడం ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కేసు సంబంధించినటువంటి లాయర్ మనతో మాటి ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు నిన్న జరిగినటువంటి కేసు ఎప్పుడన్నా గతంలో చూసారు, అసలు ఏంటి పరిస్థితి? నా 37 సంవత్సరాల సర్వీస్లో అడ్వకేట్గా న్యాయవాదిలో ఉంటూ ఉన్నాను. ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. గతంలో జరిగిందేమైతే మాకు తెలియదు. నా 37 సంవత్సరాల అనుభవంలో ఇటువంటిది జరగలేదు. అయితే పోలీసులు ఫస్ట్ ఈ కేసును 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసినారు క్రైమ్ను. తర్వాత దీన్ని 3 టౌన్ నుంచి 1 టౌన్కు ఈ క్రైమ్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే పోలీసులు పెట్టినటువంటి
నేరారోపణ ఏదైతే ఉందో ఈ ముద్దాయిల పైన తనికంటి శ్రీనివాసులు, తనికంటి వెంకటస్వామి పైన ఏమైతే ఉందో అవి రిమాండ్కు అర్హత లేదని కోర్టు వారు తిరస్కరించడం జరిగింది. అయితే ఎందుకంటే దాంట్లో జడ్జి గారు చాలా కూలంకషంగా చర్చించినారు. ఏమని చర్చించినారంటే, అయ్యా మీరు ఇతన్ని ఎప్పుడు అరెస్ట్ చేసినారు అని పోలీసులను అడగకముందే రిమాండ్ తీసుకొని వస్తానే ముద్దాయిలు ఏం చేశారంటే, సార్ మేము కొన్ని విషయాలు తమరి ముందు ఉంచాలనుకుంటున్నాము, కాబట్టి మాకు అవకాశం ఇస్తే మేము తమరికి చెప్పుకుంటామని చెప్పడం జరిగింది. సరే అన్న తర్వాత నేను జడ్జి గారిని అభ్యర్థించడం జరిగింది. సో ఇఫ్ ది పోలీస్ ఈజ్ ఇన్ ది కోర్ట్ హాల్ దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ గ్రీవియన్స్ అని చెప్పడం. అప్పుడు జడ్జి గారు ఏం చెప్పారంటే, సరే అండి నేను ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ పెడుతున్నాను, ఎక్సెప్ట్ అడ్వకేట్స్ అదర్ దాన్ మెంబర్స్ ఎవరు కూడా కోర్టు హాల్ ఉండకూడదని అందరినీ బయటికి పంపడము. కోర్టులో దాదాపుగా సాయంత్రం 6:10 నుండి 9:30, 9:45 వరకు వెంకటస్వామి అంటే రెండవ ముద్దాయి, ఒకటో ముద్దాయి అయినటువంటి తనికంటి శ్రీనివాసులు గారి యొక్క స్టేట్మెంట్ను కోర్టు వారు స్వయంగా రికార్డు చేయడము. రికార్డు చేసిన తర్వాత రెండవ ముద్దాయికి గాయాలు కలగడం చూసి అతను నడవలేని స్థితిలో ఉంటే కనుక ప్రైవేట్ హాస్పిటల్కు వరుణ్ రెడ్డి గారి దగ్గరికి పంపడము, వరుణ్ రెడ్డి గారు రిపోర్ట్ ఇవ్వడము, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కోర్టు వారు పోలీసులను విచారించడము ఇదంతా జరిగింది. అయితే ఇందులో అసలు విషయం ఏంటంటే, హేమంత్ శర్మ అనే అతను ఒక డిఫాక్టో కంప్లైంట్ వీరిపైన 9 కేజీల 800-426 గ్రాములు బంగారు అంటే దాదాపు 10 కేజీల బంగారు వస్తువులను తయారు చేయాలని ఇచ్చినాడని 2021లో కంప్లైంట్ ఇస్తే 2021 నుండి అతను గమ్మున ఉండి 2025లో ఈ కంప్లైంట్ను ఈ ఫిర్యాదును పోలీసులకు ఇవ్వడము, పోలీసులు ఆదరాబాదరా ఈ కేసును రిజిస్టర్ చేయడము, తనికంటి శ్రీనివాసులు అనే వ్యక్తిని పోలీసులు తీసుకుపోవడము, ఇదంతా ఒక సంచలనమైనటువంటి మీడియా ద్వారా అయితేనేమి, పత్రికాముఖంగా అయితేనేమి, ప్రింట్ ఎలక్ట్రానిక్ తర్వాత ఇది చాలా వైడ్ పబ్లిసిటీ జరగడము వల్ల ఇది కొంచెం వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఇందులో ఏమంటే వారు ఏం చెప్పినారంటే, మమ్మల్ని 21వ తేదీ రాత్రి మాత్రమే తీసుకుపోయినారని చెప్పడంతో 24వ తేదీ వరకు ఎందుకు మీరు వీళ్ళను కోర్టులో హాజరుపరచలేదు, వితిన్ 24 అవర్స్లో హాజరుపరచాలనేటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను ది పోలీసు మిజరబుల్లీ ఫెయిల్డ్ అయినారు కాబట్టి ప్రశ్నించడంతో వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. పైగా పోలీసులు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో 8వ కాలంలో ఈజ్ దర్ ఎనీ డిలే రీజన్ అని ఒక పదం ఉంటుంది, క్వశ్చనింగ్ ఉంటుంది. ఆ క్వశ్చన్కు నో డిలే అని రాయడము, కోర్టు వారు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడము, సరైన రికార్డులలో పోలీస్ ఆఫీసర్ గారు సంతకాలు చేయకపోవడము, ఇది సివిల్ నేచర్ అయినందువలన వాళ్ళకి డబ్బు బాకుంటే కోర్టుకు పోవాలా, రాబట్టుకోవాలా. వాళ్ళ స్టేట్మెంట్లోనే మాకు ప్రామిసరీ నోట్ రాయించారు, మార్టిగేజ్ చేయించినారని వాళ్ళ కంప్లైంట్లోనే ఉంది. కంప్లైంట్ వై దే ఆర్ ప్రిఫర్డ్ ఏ సివిల్ సూట్ అగైన్స్ట్ దీస్ ఫెలోస్. దెర్ ఈస్ అన్ యాంపుల్ ఆపర్చునిటీ టు ఫైల్ ది సివిల్ సూట్ అండ్ టు రికవర్ ది అమౌంట్ ఫ్రమ్ ది అక్యూజ్డ్. సో దట్ ఛాన్స్ వాజ్ లూజ్డ్ బై ది డిఫాక్టో కంప్లైంట్. ఈ విధంగా జరగడం వలన జడ్జి గారు ఇది పూర్తిగా సివిల్ నేచర్గా ఉంది కాబట్టి నేను మీ రిమాండ్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెబుతూ, అయితే ఈ కేసును నేను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా దాన్ని చెప్పడం లేదు, కేవలం రిమాండ్ను మాత్రమే తీసుకోను అని మాత్రం చెప్పినాడు. ఇందులో ముద్దాయిలకు ఏమైనా కానీ అభ్యంతరాలు ఉంటే దే హ్యావ్ టు అప్రోచ్ ది అప్లెట్ కోర్ట్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ పోవచ్చు. ఎందుకంటే క్వాష్ చేసే అధికారము సెక్షన్ 482 సిఆర్పిసి కింద ఈ కేసును క్వాష్ చేసే అధికారము రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి హైకోర్టుకు మాత్రమే ఉంటుంది కానీ ఈ కోర్టుకు ఉండదు. అందువల్ల వీళ్ళు హైకోర్టుకు పోయే ఆలోచనలో ఉన్నట్లు కూడా నాకు తెలిసింది. అయితే పోతారపోరన్నది వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయము. తర్వాత జడ్జి గారు మీరు ఈ విధంగా ప్రవర్తించడము బాగాలేదని దాదాపు 1 గంట 1:45 నిమిషాల ప్రాంతంలో 3 టౌన్ సిఐ గారికి 1 టౌన్ సిఐ గారికి అంటే 1 టౌన్ సిఐ గారు లేరు చెప్పడము, నేను ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకుపోతాను, అతనికి ఎటువంటి హాని జరిగినా కానీ పోలీసులదే బాధ్యత అని చెప్పడము జరిగింది.
మేమంతా ఇంటికి వచ్చాక దాదాపు 2:30 అట్లా. ఈ కేసులో మనకు ఒక విచిత్రం పరిస్థితి, త్రీటల్లో 2021లో నమోదైన కేసు, తర్వాత ఆ కేసు నుంచి 1 టౌన్ షిఫ్ట్ అయింది. దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? అంతే, ఎందుకంటే ఇప్పుడు డిఫాక్టో కంప్లైంట్ రిసైడింగ్ అట్ హైదరాబాద్, ఆన్ ది అదర్ హ్యాండ్ ది అక్యూజ్డ్ రిసైడింగ్ అట్ రూరల్ PS, వేరాజ్ ది అక్యూజ్డ్ డూయింగ్ బిజినెస్ 2 టౌన్ లిమిట్స్. సో ఇక్కడ ఎందుకు 1 టౌన్కి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు షాపు మూసి ఇంటికి వెళ్ళేటప్పుడు 1 టౌన్ పరిధిలోకి వచ్చింది కాబట్టి అక్కడ వీళ్ళను డిటెన్షన్ తీసుకున్నారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ని ఇక్కడ మార్చడం జరిగింది. అది నాకు తెలిసిన పరిజ్ఞానం. ఎందుకంటే 1 టౌన్ పరిధిలో వాళ్ళను పోలీసులు తీసుకుపోయినారు కాబట్టి 1 టౌన్ పరిధిలోకి పోయినట్టు సమాచారం. చట్టపరిధిలో చేయాల్సినటువంటి పోలీసులు చట్ట వ్యతిరేకంగా చేసినట్టు ఆరోపణ, ఈ రకమైన చర్చ కోర్టులో ఏం జరిగింది? కోర్టులో జరిగిందా అంటే ఈరోజు పోతే తెలుస్తుంది. నిన్నటి దినం వరకు రాత్రి 1:30 వరకు ఎవరు లేరు, 2 గంటల వరకు మేము ఉన్నాము. ఇప్పుడు పోతే ఏం జరుగుతుందో తెలియదు. కోర్టు ఇంకా విచారణ చేయాల్సి ఉంది. కోర్టు విచారణ అంటే రిమాండ్ రిపోర్ట్ని రిఫ్యూజ్ చేశారు కానీ ఎఫ్ఐఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్, కోర్టులోనే ఉంది ఇంకా ఎఫ్ఐఆర్. దీనిపైన హైకోర్టుకు పోవాలనుకుంటే ముద్దాయిలైనటువంటి ఏమన్నా నేటు మాత్రం హైకోర్టుకు పోయేదానికి అవకాశం ఉంది. దే హ్యావ్ టు ఫైల్ ది 482 CRPC పిటిషన్ టు క్వాష్ ది ఎఫ్ఐఆర్. సో ఈ కోర్టుకు ఎందుకు అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి కోర్టు కాదు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి కోర్టులు హైకోర్టులు, సుప్రీంకోర్టు మాత్రం, కానీ వాళ్ళకు మాత్రమే ఇటువంటి విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి. హైకోర్టులో ఇప్పుడు ముద్దాయిలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మేము తీసుకొని, ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని, రిమాండ్ రిపోర్టును తీసుకొని, ఇంకా అవసరమైనటువంటి కొన్ని పేపర్లను కోర్టులో తీసుకొని అవకాశం ఉంటే కనుక మేము హైకోర్టుకు వెళ్ళి క్వాష్ వేసేదానికి ప్రయత్నం చేస్తాం, ఇఫ్ ది అక్యూజ్డ్ కోఆపరేట్ విత్ us. కేసు నుంచి సమాచారం నుంచి మనకు కోర్టులో జరిగిన వ్యవహారాలు వెల్లడించారు. గత 3 రోజులుగా ప్రొద్దుటూరులో జరుగుతున్న వివాదం ఇదే. బంగారు వ్యాపారి కిడ్నాప్, తర్వాత అరెస్ట్, తర్వాత నిర్బంధం, కోర్టులో వారికి ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇవి ఇవాళ ప్రొద్దుటూరులో చోటు చేసుకున్న పరిణామాలపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ నాగమణితో శర్మ, ఐ న్యూస్ కడప.